ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ దత్తగురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ మన రుద్రచండి యొక్క ధ్యాన శ్లోకం విత్ పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఇది యాక్చువల్లీ మేము బుక్ రాసినప్పుడు కూడా అంత ఎక్కువ దీని మీద ఫోకస్ పెట్టలేదు. అయితే అది ఎవరైతే ఉపాసన చేస్తారో, ఎవరైతే పారాయణం చేస్తున్నారో, లేదంటే ఎవరైతే జపం చేస్తారో, హోమం చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగకారిగా ఉంటుందని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీని యొక్క ముందు మా శ్లోకం గురించి చదువుతాను, ధ్యాన శ్లోకం. తర్వాత దాని యొక్క అర్థం చెబుతాను. అసలు ధ్యానం అంటే మన గోల్ అనమాట. దేన్ని జయ వస్తువుని ఏదైనా గురించి మనం జయ వస్తువు ఏది ఉందో దాని గురించి మనం ఆలోచించడం అదే ధ్యానం అనమాట. అంతేకాని అంటే మామూలుగా ఈ క్రియాయోగంలో ధ్యానం అది వేరు, అది అసలు ఏ ఆలోచన రాకూడదు, అదంతా సపరేట్ సబ్జెక్టు. కానీ మనకు మంత్రంలో ఏంటంటే మనకు జయ వస్తువు దేవత యొక్క సాక్షాత్కారం, దేవతతో ఆధ్యాత్మికత, ఇవన్నీ మనం జయ వస్తువు ఏంటంటే దేవత అనమాట, దేవతా స్వరూపం. అందుకని ముందు ఖచ్చితంగా దేవతా స్వరూపం తెలుసుకోవాలి, ఆ యొక్క దేవతకి ఇష్టం ఏమైనా తెలుసుకోవాలి. సో ఇదంతా తర్వాత అప్పుడు మనం జపం చేయాలన్నమాట. అదంతా అందుకనే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ మనకు మంత్రంలో షడంగాలు ఉంటాయి. ఆ షడంగాల తర్వాత ఎక్కడ వేరే వీడియో చేస్తాను. ఈ షడంగాల్లో ఏంటంటే ధ్యానం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఈ ధ్యాన శ్లోకం ఏంటంటే ఓం రక్తవర్ణాం మహాదేవీం లసచ్చంద్ర విభూషితాం పట్టవస్త్రపరిధానాం సర్వాలంకారభూషితాం పరాభయకరాం దేవీం ముండమాలా విభూషితాం కోటిచంద్రసమాసీనాం వదనైః శోభితాం పరాం करालवदनां देवीं किञ्चिज्जिह्वां च लोलितां स्वर्णवर्णमहादेव हृदयोपरि संस्थितां अक्षमालाधरां देवीं जपकर्मसमाहितां वाञ्छितार्थप्रदायिनीं రుద్రచండీమహం భజే. ఇది ధ్యాన శ్లోకం. ఓం రక్తవర్ణాం మహాదేవీం లసచ్చంద్ర విభూషితాం అంటే ఎర్రని వస్త్రముని కట్టుకొని ఉందన్నమాట అమ్మవారు. చంద్ర విభూషితాం అంటే చంద్రరేఖ ఇక్కడ శిరస్సు మీద ఉందంట. చంద్రరేఖ దేనికి సూచన అంటే ఒక యోగిక పరంగా ఒక రహస్యం ఏంటంటే యోగులకి ఆ యొక్క కుండల్ని సాధన చేసే వాళ్ళకి సహస్రారం నుంచి ఒక అమృత బిందువు లాంటి స్రవిస్తూ ఉంటాయన్నమాట. ఆ చంద్ర మండలం నుంచి స్రవించినట్టు వాళ్ళకి స్రవిస్తూ ఉంటాయి. దానికి అంటే ఒక ప్రశాంతమైన మనస్సు, ఒక ప్రశాంతమైన స్థితిని తెలియజేస్తున్నమాట. అది ఆ యొక్క దానికి సూచనగా ఆ చంద్రరేఖని పెడతారనమాట. సో పట్టవస్త్ర పరిధానం సర్వాలంకార భూషితం అంటే మంచి వస్త్రాలు ధరించి, పట్టు వస్త్రాలు అవన్నీ ధరించి, సర్వాలంకార భూషితం అన్ని మంచి ఆభరణాలు ధరించింది. తర్వాత వరాభయకరాం దేవీం వర అభయ ముద్రలను ధరించింది. ముండమాల విభూషితాం ముండమాల అంటే పుర్రెలమాలని అంతకుముందే రుద్రచండి వీడియోలో చెప్పాను. పుర్రెలమాలకి ఏంటి దాని సిగ్నిఫికెన్స్ అని కూడా చెప్పాను నేను యాక్చువల్గా. మళ్ళీ క్విక్గా చెప్పేది ఏంటంటే అది మనలో ఉన్న 3 రకాలుగా చెప్తారు. ఏకాదశి రుద్రుల్ని వేసుకొని ఉంటుందని చెప్తారు కాళీమాత యాక్చువల్గా. లేదంటే మనలో ఉన్న ప్రవృత్తులన్నింటినీ కట్ చేసి వాటిని ధరిస్తుందని చెప్తారు. తర్వాత లేదంటే మన అక్షమాల అంటే లైక్ మాతృకలు 51 మాతృకలని చెప్తారు యాక్చువల్గా. వాటిని కూడా ధరిస్తుందని అదే మూడు రకాల అర్థాలు చెప్తారు అనమాట ముండమాల అంటే. అంటే బేసిక్గా ఏంటంటే మనలో ఉన్న ఆలోచనలు అన్నిటినీ, చెడు ఆలోచనలన్నింటినీ కట్ చేసేసేసి తను తీసేసుకుంటుంది అనమాట. అట్లా అప్పుడు ఇంకా మనకి ఏ ఆలోచనలు ఉండవు అనమాట. అప్పుడు
ఎప్పుడైతే మన ఆలోచనలన్నీ చెడు ఆలోచన అప్పుడు అమ్మవారి ఆటోమేటిక్గా మన సాక్షాత్కారం అవుతుందన్నమాట. సో కోటి చంద్ర సమాసీనాం వదనై శోభితాం పరాం. కోటి చంద్ర సమాసీనం అంటే అమ్మవారి మొహం యాక్చువల్గా కోటి చంద్రుల యొక్క సమానంగా ఉన్నదనమాట. అంటే కోటి చంద్రుడు అంటే ఎలా ఉంటాడు, మనకు చూడగానే ప్లెజెంట్గా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, మంచి చల్లని ఆహ్లాదమైన వాతావరణాన్ని కలిగిస్తుంటాడు. అటువంటి కోటి చంద్రుల యొక్క సమానంగా అమ్మవారి మొహం ఉందిట. వదనై శోభితాంపరం, ఆ యొక్క శోభతోటి అమ్మవారి మదనం ఉందని చెబుతున్నాడు అనమాట. కరాల వదనాం దేవీం కించిత్ జిహ్వాంచ లోలితాం. అంటే అమ్మవారి యొక్క ఆ యొక్క నాలుక కొంత బయటకు వచ్చింది, బయటకు వచ్చి వేలాడుతుంది. అందువల్ల కొంత చూడటానికి కొంత భయాన్ని కూడా కరాల వదనం అన్నాడు అనమాట. అంటే కరాల నాలుగు బయట రావడం కొంత భయాన్ని కూడా కలిగిస్తుందని చెబుతున్నాడు అనమాట. కించిత్ జిహ్వాంచ లోలితాం. నేను అంతకుముందు రుద్రచండి వీడియోలో చెప్పాను. యాక్చువల్గా ఈ నాలుగు బయటికి రావటం ఏంటంటే మనకి కేచరి ముద్రకు ప్రతీక, రెండు రకాలుగా చెప్తారు. ఒకటి ఏంటంటే కేచరి ముద్రకు ప్రతీక, తర్వాత నాలుగు నుంచి రక్తం కారుతుంటుంది కాళీమాతకి, అది రక్తశుద్ధికి ప్రతీక అని చెప్తానంట. బేసిక్గా మనం ఇక్కడ కేచరి ముద్రకు ప్రతీక అని చెప్పుకోవచ్చు. కేచరి ముద్ర అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, నాలుకని లోపల పెట్టేసేసి అలా మడిచి ఆ కొండ నాలుకని టచ్ చేయడానికి ట్రై చేస్తారు యోగులు. ఇది జపం చేసేటప్పుడు కానీ అన్ని సమయాల్లో చేయమని లాహిరి మహాశయులు చెప్పారనమాట, క్రియాయోగం గురువుగారు. అయితే అది చాలా విశేషమైన ముద్ర అనమాట, కేచరి ముద్ర. సో దానివల్ల అన్ని సిద్ధులు కలుగుతాయని ఒక స్టాండర్డ్ ప్రిన్సిపల్ అనమాట. అయితే అది కించిత్ జిహ్వాంచ లోలితాం స్వర్ణవర్ణ మహాదేవ హృదయోపరి సంస్థితాం. స్వర్ణవర్ణ మహాదేవ హృదయోపరి సంస్థితాం అంటే ఒక ఎల్లో కలర్లో ఉన్న శివుని యొక్క హృదయం మీద అమ్మవారు కూర్చొని ఉందన్నమాట. అక్షమాలాధరాం దేవీం జపకర్మ సమాహితాం. అక్షమాలను తిప్పుతుంది ఒక చేతిలో, ఇంకో చేతిలోనేమో పుస్తకం ఉందన్నమాట, ఇంకో చేతిలోనేమో మన వరాభయ ముద్రలు ధరించిందనమాట. అటువంటి వాంఛితార్థ ప్రదాయిని, మనం ఏదైతే కోరికలు కోరుకుంటూ ఈ యొక్క జపము, హోమము, తర్వాత పారాయణ, తర్వాత ఇవన్నీ చేస్తున్నామో ఆ యొక్క డైరెక్షన్లో మనకు ఆ ప్రకృతి మాత అనుగ్రహించేటట్టు చేస్తున్నాడు. అందుకని వాంఛితార్థ ప్రదాయిని అన్నాడు. రుద్రచండీ మహం భజే, ఆ యొక్క పేరు ఏదైతే ఉందో దేవత యొక్క ఎనర్జీ పేరు, అది రుద్రచండి అని చెప్పాడు అన్నమాట. అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఈ శివుడి మీద కూర్చోవటం ఏమిటండి, ఆయన గుండెల మీద కూర్చోవటం ఏమిటి, ఏదో విచిత్రంగా ఉందంటే దాని అర్థం ఏంటంటే శివుడు అంటే ఆత్మకు ప్రతీక అనమాట. అక్కడ ఆత్మ అంటే మనకు ప్రశాంతమైన మనస్సు, ఏ వికారం లేని మనస్సు, దాన్ని ఆత్మస్వరూపంగా చూడవచ్చు యాక్చువల్గా. తర్వాత మనకు ఎప్పుడైతే ఈ యాక్టివిటీ ఉంటుందో, చేంజబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ప్రకృతి అనమాట, అది అమ్మవారు. ఈ యొక్క ఏ వికారం లేకుండా, ఏమీ చేంజ్ అవ్వకుండా ఉండే ఆత్మస్వరూపం మీద ఆ చేంజెస్ అయ్యే అమ్మవారి స్వరూపం ఏదైతే ఉంటుందో అది మనకు పనులు చేసి పెడుతుంది అనమాట. అదే ప్రకృతి అంటే, ప్రకృతి యొక్క అనుగ్రహం అంటే. సో అది మనకు గురుస్వరూపంగా, తర్వాత దేవతా స్వరూపంగా మనకు వస్తుందన్నమాట. అయితే అది జపకర్మ సమాహితం వాంఛితార్థ ప్రదాయిని రుద్రచండీ మహం భజే అన్నాడు. సో ఈ విధంగా మనం అమ్మవారిని ధ్యానించి, అసలు ధ్యానం అంటే ఏంటంటే ధ్యేయ వస్తువుని మనం గురించి ఆలోచించటమే ధ్యానం అనమాట. మన గోల్ ఏంటి, ఇప్పుడు మనం క్రియాయోగంలో ధ్యానం అంటే ఆ ధ్యానం వేరు, అందులో ఏమీ దేని గురించి ఆలోచించకూడదు, దేని గురించి ఇమాజిన్ చేసుకోకూడదు, ఇలా అన్నీ అసలు టోటల్ జీరో అనమాట అక్కడ. కానీ ఇక్కడ అలా కాదు. మనకు మంత్రంలో ఏంటంటే, మంత్ర సాధనలో ధ్యానం అంటే మన దేవత యొక్క రూపాన్ని క్లియర్గా మనం చూడగలగాలి. ఎందుకంటే మనకు ఆ యొక్క దేవతతోటి మనకు కావలసిన కోరికని తీర్చుకోవడానికి మనకు సాధన చేయాలన్నమాట. మనం ఒక పర్టికులర్ స్పెసిఫిక్ వేలో వెళ్తున్నాం. మనం మరీ అంత ఇక సన్యాసులాగా అసలు ఏమీ నిర్గుణ బ్రహ్మని చేస్తాను అంటానికి గృహస్థులకు కుదరదు అనమాట. అందుకని ఏంటంటే మనం దేవత యొక్క రూపం ఎట్లా ఉంది, తర్వాత గుణగుణాలు ఎలా ఉంది, శాంతంగా ఉందా, తీవ్రంగా ఉందా, లేకపోతే ఇవన్నీ జాగ్రత్త స్టడీ చేసి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆ ఎనర్జీ మనలో ఇముడుతుందా అమడదా అనేది కూడా మనం చూసుకోవాలి. యాక్చువల్గా గురువు అయితే అవన్నీ చూసి ఆయన ఇస్తారనమాట మంత్రం. కానీ మనకు మన జన్మ నక్షత్రం బట్టి, తర్వాత మన తారని బట్టి, మన రాశిని బట్టి, ఇవన్నీ బట్టి మనకు అన్ని దేవతలు మనకు సెట్ అవ్వవు అనమాట. సో అందుకని ఏంటంటే ఆ యొక్క దేవత యొక్క రూపాన్ని మనం జాగ్రత్త అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఇది యొక్క సాధన చేసేటప్పుడు దాన్ని మెంటల్గా మనం రిజిస్టర్ చేసుకొని మైండ్లో అప్పుడు జాగ్రత్త చేసుకుంటే అది శీఘ్ర సిద్ధిని ప్లస్
సంకల్ప సిద్ధిని పెంచుకుంటూ మంచి ఉన్నతమైన ఫలితం ఇస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. నా సొంత అనుభవం కూడా అది. మీకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది యాక్చువల్గా. మీరే నాకు చెబుతారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. శుభం భూయాత్.